ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎప్పుడో చేసిండే వీడియో అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా అనమాట. నేను చేసిన అరటికాయ ఫ్లవర్ కర్రీ పాస్ అయిందో ఫెయిల్ అయిందో అని ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు అంటూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఏంటబ్బా అంటే ఆ రోజు జరిగిన అరటికాయ ఫ్లవర్ కర్రీ ఇప్పుడు నా కళ్ళ ముందు కనొస్తుందనమాట. రియల్లీ ఐమ్ టూ బ్యాడ్. యాక్చువల్లీ మా ఆయనకంటూ 2 అరటి పువ్వులంటూ తీసుకొచ్చి ఇయ్యడం జరిగింది. మొన్న అయ్యప్ప స్వామి పూజకెళ్ళాం కదా మా అన్నయ్య వాళ్ళ ఊరిలో. అక్కడ ఈ ఫ్లవర్స్ అంటూ తీసుకురావడం జరిగింది. 2 అవర్స్ కష్టపడి ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేసి లోపనుండే ఒక పాట్‌ని తీసేసి నేను, మా మావయ్య, మా ఆయన ముగ్గురం కలిసి 2 అవర్స్ కష్టపడి ఈ ఫ్లవర్స్‌నంటూ క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇలా ఫ్లవర్‌లో ఉండే ఒక మధ్యలో ఒకటి స్టెమ్‌లా ఉంటుందనమాట. దాన్ని చూడండి ఇవే అనమాట. అవన్నీ క్లీన్ చేయడమే ఎంత కష్టమైంది. చేతులైతే బ్లాక్ కలర్ అయితున్నాయి. అయినా నూనె పట్టించుకొని క్లీన్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఎక్సైట్‌మెంట్ అనమాట. అరటికాయ పువ్వు కర్రీ తింటాము అనేసి. నిజంగా చెప్తున్నా నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట ఇది ట్రై చేయడం. నిజంగా ఫ్లాప్ అయిందో, పాస్ అయిందో లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. నిజంగా నేను చేసిన కర్రీ ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను దీనికోసం అంటూ 2 అవర్స్ కష్టపడిండేదంతా నీళ్ళలో పోసిన పాల్లా అయిపోయిందనమాట. నిజంగా మీరు అలా మాత్రం చేయకండి. తెలిస్తేనే ఈ కర్రీ వండుకోండి. సాల్ట్ వేసి అలా కట్ చేసి పక్కన పెట్టాననమాట. దీనికోసం 4 ఆనియన్స్, 3 టమోటాస్, 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర, అన్ని కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవడం అంటూ జరిగింది. తొందరగా ఆనియన్స్ ఉడకాలనేసి కొంచెం సాల్ట్ అంటూ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఆ పువ్వుల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి కడిగాననమాట. చూడండి అబ్బా తొందరగా వేగాలనేసి గరిటెతో తిప్పుతూ ఉన్నా అనమాట. ఫైనలీ దాని మీద ఒక మూత ముచ్చేసి నెక్స్ట్ టమోటాస్ యాడ్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. టమోటోస్ కూడా 4 టమోటోస్ కట్ చేశాను. 2 పూలు కదా కర్రీ చాలా అవుతుందనేసి ఎగ్జైట్మెంట్ అనమాట. ఎంత బాగుంటుందని అందరూ యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ అన్నీ సెర్చ్ చేసి మరి ఆ కూర వండడం జరిగింది. నేను ఆ కూరలో మిస్టేక్ ఏంటి అంటే చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా వేయడమే ఒక పెద్ద మిస్టేక్ అయిపోయిందనమాట. ఎందుకు అని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా చెప్తాను. టమోటాస్ తొందరగా మ్యాష్ అవ్వాలనేసి దాని మీద మూత పెట్టేయడం జరిగింది. టమోటాలు స్మాష్ ఇంకా ఫైనల్లీ నేను ఫ్లవర్స్ అంటే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 15 మినిట్స్ కుక్ చేశానండి. 15 మినిట్స్ గ్యాస్ కూడా వేస్ట్ అయిపోయింది. నిజంగా మా ఆయన చూసింటే తిట్టేవాడే. మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. 2.5 అవర్స్ కష్టపడిందిలే మరి అది కాక మరి నేను తిడితే బాగుంటుంది అనేసి మా ఆయన తిట్టడం కూడా మానేశాడనమాట. ఇలా కలువే తిప్పేసి ఒక 15 మినిట్స్ మూత అంటూ పెట్టడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో ఆనియన్స్‌లో ఇది ఉప్పేసాను కాబట్టి ఇప్పుడేంటి ఉప్పేయట్లేదు. మూతంటూ పెట్టడం జరిగింది. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికిచ్చాను. ఉడికిస్తే ఇలా అంటూ తయారైంది. మన ఆడవాళ్ళకి ఒక జబ్బుంది గదా! ఏంటి చెప్పండి? ఇలా నాక్కోవడం. నేను గూనా అదే చేశాననమాట. నాకప్పుడే ఏదో తేడా కొట్టింది. అయినా ఏమోలే ఉడికినంక చూద్దాంలే అనేసి 2 గ్లాసులు వాటరేసాననమాట. వాటరేసి మరి ఇంకొకసారి ఇలా చేత్తో నాకాననమాట. ఏందో కటిక విషం అనమాట. ఏదో సాల్ట్ తక్కువైందేమో అని సాల్ట్ గూనా యాడ్ చేశాననమాట. ఇంకా లాస్ట్‌కి నాకు తెలిసింది ఏంటి అంటే ఈ కూర అంటూ అటర్ ఫ్లాప్ అని తెలిసింది. కటిక చేదుగా ఉందనమాట. మా ఆయన్ని పిలిచాననమాట. రండి రండి ఒకసారి టేస్ట్ చేయండి పిలిస్తే మా ఆయనొచ్చి "ఏమండావే నువ్వు? ఇది ఏమంటావే?" అని అడిగారనమాట. నాకు కూడా తెలియదు అని చెప్పాననమాట. ఫైనల్లీ నా కూరంతు అటర్ ఫ్లాప్ అయింది. మీరు ఇలా ట్రై చేసేటప్పుడు బీ కేర్‌ఫుల్. బాయ్ మరి.